ఆధునిక సమాజంలో జరిగే అనేక అంశాల్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ, అలాగే ప్రజలకు, సమాజానికి సరైనటువంటి ఒక డైరెక్టివ్ను ఇచ్చేటువంటి బాధ్యత సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకు ఉందని మరొక మారు మోస్ట్ ఆనరబుల్ కోర్ట్ ఆఫ్ ఇండియా నిరూపించింది. జస్టిసెస్ సంజయ్ కరోల్ అండ్ కోటేశ్వర్ సింగ్ వీళ్ళు ఇచ్చినటువంటి ఒక ప్రణాళికాబద్ధమైన తీర్పు ఈరోజు భారతదేశం అంతటా కూడా ఒక న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగి ఉండేటట్లు, అలాగే సమాజంలో జరుగుతున్న అనేక అంశాలలో ఉన్న సెన్సిటివిటీని గుర్తిస్తూ ఉన్నదనే దానికి నిదర్శనంగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా మోస్ట్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన తీర్పు ఇప్పుడు సహజీవనం చేస్తున్నటువంటి వాళ్ళ విషయంలో కూడా ఏదైతే 498A ఆ సెక్షన్ వినగానే మన అందరికీ గుర్తొస్తుంది మ్యాట్రిమోనియల్ క్రూయల్టీ. ఐపీసీ సెక్షన్ 498 మ్యాట్రిమోనియల్ క్రూయల్టీ. మరి ఆ సెక్షన్లో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సహజీవనంలో ఉన్నటువంటి కపుల్ కానీ పేర్కి కూడా వర్తిస్తుంది అని చెప్పడం సుప్రీంకోర్టు యొక్క దూరదృష్టిని, సునిశ్చిత ప్రజ్ఞను మనకు తెలియజేస్తోంది. మరి ఈ తీర్పు యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి, అసలు సుప్రీంకోర్టు ఈ తీర్పు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే అంశాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమాజంలో ఉన్న మార్పులను ఒక్కసారి మనం గమనించినట్టయితే మనకు 80s కానీ ఆ టైమ్స్లో వరకట్నాలకు సంబంధించినటువంటి అంశాలు మనం బాగా వింటూ ఉండేవాడు. సైడ్ బై సైడ్ మనం ప్యారలల్గా చూస్తే గృహహింస కూడా మనం చూస్తున్నాం, డొమెస్టిక్ వైలెన్స్. అలాగే మ్యాట్రిమోనియల్ క్రూయల్టీ అంటే మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ హస్బెండ్ కానివ్వండి, లేదా ఇన్లాస్ కానివ్వండి, లేదా అక్కడ ఉన్నటువంటి ది రిలేటివ్స్ ఆఫ్ ది అదర్ సైడ్ వాళ్ళు వచ్చినటువంటి ఆ మహిళను ఇబ్బంది పెట్టడం, అలాగే ఆమెపై అనేక రకాలైన దాడులు చేయటం. సమ్ ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఆ మహిళ తనంతకు తాను సూసైడ్ చేసుకునేలాగా కూడా వీళ్ళు ఆ ఫోర్స్ అనేది అప్లై చేయటం కూడా మనం చూసాం. మరి ఇవన్నీ గమనించినటువంటి మన చట్టాలు కానివ్వండి, మనకు సంబంధించినటువంటి సమాజ విశ్లేషకులు కానివ్వండి, అప్పుడు తీసుకొచ్చినటువంటి ఒక ఒత్తిడి వల్లే మనకు 498A కూడా వచ్చింది. అంటే మహిళలపై జరుగుతున్నటువంటి దాడుల్ని మనం అరికట్టాలి. సమాజంలో మనం ఉన్నప్పుడు నాగరికంగా ఉండేటువంటి ఒక పద్ధతిలో ఉండాలి, కానీ అనాగరికంగా ఎవరి ఇష్టాన్ని పూర్తిగా వాళ్ళు ఉండటం వల్ల ఒక లయబద్ధమైనటువంటి జీవితాన్ని గడపలేరు అని కోర్ట్స్ కూడా అభిప్రాయపడ్డాయి. అలాగే 498A కూడా చాలా కఠినమైనటువంటి సెక్షన్స్తో ఉన్నటువంటి చట్టం. మరి అక్కడ చూసినట్టయితే బేసిక్గా ఇట్ ఈస్ నాన్ బెయిలబుల్. ఎందువల్ల అంటే ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ కోగ్నైజబుల్ యాక్ట్ అని. కోగ్నైజబుల్ అలాగే నాన్ బెయిలబుల్. ఇక ది పీరియడ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా 3 years పైనే ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ కైండ్ ఆఫ్ ఏ మేజర్ ఎన్ఫోర్స్మెంట్ అనే మనం చెప్పుకోవాలి. మరి ఈ నేపథ్యంలో ఆ చట్టం అనేటువంటిది అమలు అవుతూ వస్తుంటే కూడా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, విద్య కానివ్వండి, లేదా ఉద్యోగాలు కానివ్వండి, ఇలా రకరకాలైనటువంటి అంశాలతో నగరీకరణ అనేది పెరిగిపోయింది. మరి అర్బనైజేషన్ పెరిగిపోయినప్పుడు కావలసిన వసతి అది ప్రతి ఒక్కరు ఏర్పరచుకోలేరు. కాబట్టి కోలివింగ్, దాన్నే సహజీవనం అని కూడా మనం అంటున్నాం. అలాంటి కొన్ని కాన్సెప్ట్స్, అలాగే కొంతమంది గత్యంతరం లేక, కొంతమంది ఇష్టపూర్తిగా, కొంతమంది ఆర్థిక కారణాల వల్ల, ఇలా రకరకాలైనటువంటి కారణాలతో అలా ఉండవలసి వచ్చిన కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఇలా ఇష్టపూర్తిగా ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఎప్పుడైతే ఏదైనా ఒక భేదాభిప్రాయం వచ్చిందనుకోండి, మరి వాళ్ళు ఏ చట్టాన్ని ఆశ్రయించాలి, వాళ్లకు చట్టం ఇచ్చేటువంటి రిలీఫ్ ఏంటి అని కూడా చాలామంది అడుగుతుంటారు. మరి 498A అయితే వాళ్ళకు వర్తించదు. ఎందుకు? దే ఆర్ నాట్ మ్యారీడ్ ఎట్. కానీ అక్కడ ఉన్నటువంటి హింస కానీ, అక్కడ ఉన్నటువంటి బాధ కానీ, అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది కానీ, అక్కడ ఉన్నటువంటి దాడి కానీ, అక్కడ జరిగే సంఘటనలు కానీ అసలు మ్యారేజ్ జరిగిన సినేరియోకి ఏమాత్రం కూడా తీసిపోవటం లేదు. ఎందుకు? దే ఆర్ కోలివింగ్, దే ఆర్ ఇన్ ఎ కైండ్ ఆఫ్ సహజీవనం అని మనం అంటాం కదా, దాంట్లో ఉంటున్నారు. అంటే దే ఆర్ ఆల్మోస్ట్ యాక్టింగ్ as వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు, ఒక మ్యారీడ్ కపుల్ లాగానే ఉంటున్నారు. మరి వాళ్ళ విషయం ఏంటి అని వచ్చినప్పుడు ఈరోజు మనం ఏదైతే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో, వాళ్ళు చేసినటువంటి ఆ విస్తరణ, ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో, దట్ ఈస్ ది మోస్ట్ యాప్ట్ అండ్ వండర్ఫుల్ అని మనం చెప్పుకోవాలి. ఇక్కడ కూడా
అదే సినేరియో, అదే రకమైన ఇబ్బంది, అదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి 498A ఏదైతే ఒక కోగ్నైజబుల్ నాన్ బైనబుల్ కండిషన్స్ మనం పెట్టామో అవి ఇక్కడ కూడా అప్లై చేయాలి అని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పడం వల్ల మహిళలకు మరింత రక్షణ ఇచ్చినట్టయింది. ఎందువల్ల అంటే కోలివింగ్లో అసలు వేరబౌట్స్ అనేవి తెలుసుకునేటువంటి అవకాశాలు ఉండవు. ఏదో ఎంప్లాయ్మెంట్ వల్ల లేదా వెరీ షార్ట్ ఇంటిమేట్ ఒక అండర్స్టాండింగ్ వల్ల లేదా సర్ఫేస్ లెవెల్ అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళు ఒక చోట ఉండటం జరుగుతూ ఉంటుంది. మరి ఆ సందర్భంలో వాళ్ళ మధ్య ఏదైనా సైకలాజికల్ ఫ్రిక్షన్ కానివ్వండి, లేదా వాళ్ళ మనస్తత్వాలకు సంబంధించిన అనేక అంశాలు కానివ్వండి, లేదా కల్చరల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, ఏదైనా ఒక ఇబ్బంది కలిగిందనుకోండి, ఇఫ్ మేల్ మెంబర్ ట్రైస్ టు డామినేట్ ఓవర్ ది ఫీమేల్, ఆ సిచ్యువేషన్లో డెఫినెట్లీ ది అఫెక్టెడ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ విస్తరణ వల్ల దే కెన్ గో టు ది కోర్ట్స్ ఆఫ్ లా అండ్ సీక్ జస్టిస్. అందువల్ల ఇది ప్రతి ఒక్కరు కూడా లాలో జరుగుతున్నటువంటి పరిణామాలను తెలుసుకోవాలి. ఎందుకంటే లా అనేది కంటిన్యూస్గా మోడిఫై అవుతూ ఉంటుంది. జనజీవనానికి తగినట్టు తన యొక్క ఆచరణను కొనసాగిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి మార్పు గురించి అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి రావాలి. అందుకే ఈరోజు మనం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఏంటి అంటే సమాజంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ ఇంకొకరి వల్ల దాడికి గురి కావటం కానీ, ఇంకొకరిని దాడికి కానీ ఇబ్బందులకు గురి చేయకుండా ఉండటం అనేది ఒక నాగరికుని లక్షణం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, పోస్ట్ మ్యారేజ్ చాలా రకాలైన ఇబ్బందులు గురి అవుతున్నారు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే సహజీవనంలో కూడా చాలా అమానుషమైనటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. సమ్టైమ్స్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్తో ఒకరినొకరు ఆత్మహత్యలకు పురిగొల్పటం, లేదా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ తీవ్రతను బట్టి కొంతమంది చనిపోవటం అలా కూడా మనం చూసాం. కాబట్టి ఏదైనా ఒక ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించుకునే మార్గాన్ని యువత అన్వేషించాలి. ముఖ్యంగా యువతే ఇటువంటి మార్గంలో ఉంటారు. కాబట్టి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోరాదు. ముఖ్యంగా అనుభవజ్ఞులను అడగటం, లేదా ఆ రిలేషన్షిప్ను ఒక పద్ధతిగా ఎండ్ చేసుకోవటం, అది ఒక నార్మల్ అండ్ ఒక రెస్పెక్టబుల్ పర్సన్ చేసేటువంటి యాక్టివిటీ. మరి అటువంటి విధానాన్ని పాటించాలే కానీ జస్ట్ బికాజ్ వీఆర్ ఇన్ కోలివింగ్ కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు అని ఎవరైతే అనుకుంటారో ఖచ్చితంగా ఈరోజు సుప్రీంకోర్టు చెప్పిన విధానంలో వాళ్ళకు కూడా కోగ్నైజబుల్ నాన్ బెయిలబుల్ పద్ధతుల్లోనే వాళ్ళకి శిక్షలు అనేవి ఉంటాయి. ఇప్పుడు భారతీయ న్యాయ సంహితను మనం ఫాలో అవుతున్నాం కాబట్టి మనము దీని సెక్షన్ 85లో మనం చూడొచ్చు. సేమ్ ఇట్ కరెస్పాండ్స్ టు 498A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. కాబట్టి మనం ప్రస్తుతం ఫాలో అయ్యే బిఎన్ఎస్ ప్రకారం 85లో కూడా సేమ్ క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ కానీ ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి. అందువల్ల ఇప్పుడు జరిగిన మార్పు ఏంటి అంటే పోస్ట్ మ్యారేజే ఇటువంటి వాటికి మ్యాట్రిమోనియల్ క్రూయల్టీ అనే దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు కోలివింగ్ స్టేజ్లో కూడా ఉంది అని మనకు ఒక రిలీఫ్ సుప్రీంకోర్టు ఇచ్చింది. దీన్ని స్ప్రెడ్ చేయాలి. ఇలాంటి కోలివింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కనుక వస్తే దే షుడ్ కమ్ ఫార్వర్డ్. వాళ్ళ హక్కుల్ని మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కానివ్వండి, లేదా సుప్రీంకోర్టు చేసిన సవరణలు కానీ అర్థం చేసుకొని వీ షుడ్ గో టు ది రైట్ ఛానల్. అంతేకాని ఆవేశంలో ప్రాణాలు త్యాగం చేయటం, లేదా ఇంకోరిని ఇబ్బంది పెట్టడం, లేదా మనసులోనే బాధపడుతూ కృంగిపోవటం అలా కాకుండా లైఫ్ను ఫుల్ ఫ్లెడ్జెడ్గా లీవ్ చేసేటువంటి కొనసాగించేటువంటి హక్కు ఉంది ప్రతి ఒక్కరికి. అలాగే మనం ఎదుగుతూ దేశాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత కూడా యువతకు ఉంది. కాబట్టి దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఈజ్ వెరీ యాప్ట్ అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.